మీకు నన్ను మీకు నేను పెళ్లి చేసుకో అంటే మీకు చాలా ధైర్యం కావాలి. నీకు నన్ను పెళ్లి చేసుకోవాలంటే సో ఐ సెడ్ ద సేమ్. మీ ట్రైనింగ్ మీరు మీ నన్ను ట్రైనింగ్ పెళ్లి చేసుకోవాలంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలంటే మీకు చాలా ధైర్యం కావాలి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో మనకి పద్యాల్లో సుమతి శతకం ఎంత ఫేమస్ మన అందరికీ తెలుసు. సో అంటే ఆ పద్యం వింటున్నప్పుడు కానీ అది కానీ ఒక ఆహ్లాదకరమైన ఒక ఫీల్ వస్తూ ఉంటుంది. సో ఈ టైటిల్ కూడా అలాగే పెట్టారు. అండ్ ఆల్సో సినిమా కూడా కంప్లీట్గా గ్రీనరీ, పల్లె వాతావరణం, సో మంచి లవ్ స్టోరీ కూడా కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుందో చెప్పడానికి టీం మన ముందున్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. సో యా, సుమతి శతకం స్టార్ట్ విత్ ద కెప్టెన్ ఆఫ్ సార్. టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? సుమతి శతకం అని పెట్టారు అంటే రెగ్యులర్గా అడిగే క్వశ్చనే, బట్ ఆ టైటిల్ తీసుకోవడం కానీ మీరు ఫాలోఅప్ చేసిన తర్వాత వేమన శతకం, ఇంకో శతకం ఇవి కూడా వస్తూ ఉంటాయి ఫాలోఅప్లో. ఏంటి సార్ టైటిల్కి రీజన్ ఏంటి? సుమతి అనే అమ్మాయి దొరకడం కోసం దానికి ముందు ఒక 99 ప్రయత్నాల తర్వాత 100వ ప్రయత్నంగా అమ్మాయి దొరుకుతుంది. సో దానికోసమే సుమతి శతకం అని టైటిల్ పెట్టాం. అమ్మాయి పేరు సుమతి. 100 అమ్మాయి కింద. ఓకే. సో అది కాకుండా అంటే జస్ట్ పనుగా చెప్పాను. ఈ కథకి ఆ టైటిల్కి కొంచెం రిలేటెడ్ టైటిల్ అనమాట అది. సో దానికోసం అని చెప్పేసి ఆ టైటిల్ పెట్టాం. ఓకే. అండ్ అమర్దీప్ గారు ఆల్రెడీ ఒక సినిమా చేశారు, నవ్ విత్ అన్ యాక్షన్ ఫిలింలా కూడా కనిపిస్తుంది అలాంగ్ విత్ లవ్. సో యాక్షన్ ఎపిసోడ్ చేయడం అంటే కంప్లీట్లీ అంటే ఆడియన్స్ని ఈ రోజుల్లో మెప్పించి కూర్చోబెట్టాలి థియేటర్లో అంటే ఆల్ ఎమోషన్స్ షుడ్ బి దేర్ ఇన్ ద ఫిలిం. సో ఇందులో అన్ని ఎమోషన్స్ మాకు కనిపిస్తున్నాయి ఏదైతే మేము చూసామో కట్స్లో వాటిలో వీఆర్ ఎంజాయ్డ్. సో యాక్షన్ ఎపిసోడ్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు కంప్లీట్గా మీ వర్క్? చాలా కష్టం, అంటే చాలా కష్టం అండి, ఇష్టపడి చేయాలి. ఆల్మోస్ట్ మన నెత్తి మీద 42 డిగ్రీలు ఉన్నా, కింద రోపులున్నా, డస్ట్ ఉన్నా, దుమ్మున్నా, ఏమున్నా ఆ ఫైట్ని ఇష్టపడి చేయాలి. ఇంకోటి ఏంటంటే పర్టికులర్ నా బ్యాక్ ఉన్న పోస్టర్ మీరు చూస్తే ఇందులో ఇదొక టైప్ ఆఫ్ మ్యానరిజం యూజ్ చేసి ఒక నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చేసే ఫైట్ అది. ఓకే. నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ అంటే నిజమా అన్నట్టుగా కొడతాను. ఒక హ్యాపీ మూమెంట్లో చేయాల్సి వచ్చిండే ఫైట్ అది, తెలుసా అండి మీకు? ఓకే. కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే అమ్మాయి వచ్చింది మాట్లాడింది, పక్కనిడున్నాడు గెలికాడు, పక్కనిడున్నాడు గెలుకుతున్నాడు, ఆపోజిట్లో ఇంకో ఎవడో గెలికాడు. వాడెందుకు గెలికాడో మాకు తెలియదు, నేను ఎందుకు అని కొట్టాల్సి వచ్చిందో మాత్రం అందరికీ తెలుస్తుంది. ఓకే. సో చాలా దట్ ఇంటెన్సిటీ ఉండి చాలా జోవియల్గా నవ్వుతూ ఒక స్టైలిష్గా చేయాల్సిన ఫైటే ఇది. ఓకే. నా వెనకలో ఉన్న పోస్టర్లు. సో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ ఉన్న 3 ఫైట్లలో 3 ఫైట్స్ హిలేరియస్. 3 ఫైట్స్ ఉన్నాయి. 3 ఫైట్స్ ఉన్నాయి. ఓకే. ఫైట్స్ ఆబ్వియస్లీ వెరీ రిస్కీ, నాకు అది తర్వాత అర్థమైంది. ఫస్ట్ సినిమాతో ఎలా అయితే ఇబ్బంది అంటే ఆబ్వియస్లీ ఫైట్స్ అనేది కొద్దిగా మనకు రిస్క్తో కూడిండే థింగే. మనం కొత్తగా వచ్చాం, మనకి ఎక్స్ట్రా సేఫ్టీస్ అంటే ఉంటాయి, ఎక్స్ట్రా సేఫ్టీస్ డూప్స్ మనకి ఎవరో ఉండరు. మనం చేయాల్సిందేదే ప్రతి ఒక్కటి వితౌట్ రోప్స్, వితౌట్ బెడ్స్ కొన్ని చేయాల్సి వచ్చింది. అన్నీ చేయాలి, తప్పదు, అన్నీ చేశాను కష్టపడి. బికాస్ ఈ రోజు కోసం నేను ఎదురు చూశాను, ఈ డే కోసం నేను ఎదురు చూశాను, ఈ అవకాశం కోసం నేను ఎదురు చూశాను. వచ్చినప్పుడు నేను చేతిలో రాబే లేదండి రూపం పెట్టి చేశాను. అంత డెవలప్మెంట్ లేదు, అంత ఈ రోజుకి కాదు ఏ రోజుకి అలాంటి మనకు బిహేవియర్ రాదు. కష్టం నమ్ముకున్నాను, సక్సెస్ ఎక్కడికి పోదు. సూపర్. తేజన్న బ్రో, ఆఖరికి బిగ్ స్క్రీన్ ఫైనల్లీ. సో అచీవ్మెంట్ కోసం మీరు చాలా స్ట్రగుల్ చేసి ఎవరిని ఎప్పుడు ఏం అడగలేదు అనుకుంటా, నాకు తెలిసి మీరు మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ నాకు ఈ క్యారెక్టర్ కావాలి, నేను చేస్తాను, నాకు యాక్టింగ్ ప్యాషన్ ఎవరికి తెలియదు కూడా, బేసిక్గా తెలియదు. మనం వచ్చి ఏం చేసుకుంటున్నామన్నా ఎవరైనా యూట్యూబ్, ఇన్స్టా ఎవరు ఎక్కడికి వచ్చినా ఫైనల్ టార్గెట్ సినిమానే. అది ఒక్కొక్కరికి టైం పట్టిద్ది, ఇంకొకరికి టైం పడుతుంది. నాకు 8 years జర్నీ, యూట్యూబ్ 5 years జర్నీ. ఫైనల్ ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. హ్యాపీ దానికైతే. నేను నా యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ 120 movies ప్రమోట్ చేశాను నేను కూర్చొని.
ఫుడ్ వీడియోస్. ఇప్పుడు మీరు అదే ప్రమోషన్స్లో కూర్చుంటే ఎలా అనిపిస్తుంది ఈ చేంజ్? అంటే మీరు క్వశ్చన్స్ వేస్తారు, మిమ్మల్ని వేస్తున్నారు కదా పొద్దున్న నుంచి, ఎలా ఉంది వాయింపుడు అదే నాకు కొత్తగా నేను ఎప్పుడెప్పుడు అటు వెళ్ళిపోదామని నాకు అనిపిస్తుంది. నాకు అలా అలవాటైన ప్లేస్ కూర్చొని. కానీ మీకు దీంతో పాటు సెటప్ కూడా ఉంటే అది ఉండాలి. అది ఉంటేనే ఊపు వస్తుంది బేసిక్గా నాకు. బట్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. ఆబ్వియస్లీ February 6వ తారీఖు చూసి జనాలు కూడా అదే అంటారు, అరే మంచిగా చేసావు, బాగుంది, కీప్ ఇట్ అప్, గుడ్ అంతే. అంతకుమించి నాకేం అవసరం. ఎరగేసాడు రా తేజగాడు తోపు, ఈ అవసరం ఉన్నంతలో బాగా చేశాడు రా, పర్లా వీడు యాక్టింగ్ కూడా చేస్తాడు రా అనిపించుకుంటే చాలన్న. దాని తర్వాత ఆబ్వియస్లీ ఇంకోటి అయ్యే వస్తాయి. ఎందుకంటే కమెడియన్స్కి ఎంతమంది కమెడియన్స్ ఉన్నా మనకు తెలుగు ఇండస్ట్రీలో స్కోప్ ఉంటుంది, ప్లేస్ అలా వెళ్తూనే ఉంటుంది. సో ఈ సినిమాతో అయితే మంచి స్కోప్ దొరికింది. అలాంటి స్కోప్ క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. బట్ కామెడీతో పాటు దేర్ ఇస్ సర్టెన్ ఎమోషన్ మీ క్యారెక్టర్ నుంచి ఉంది అనేది ఏదో ఒకటి. అంత పెద్ద ఎమోషన్ ఏం లేదన్న, మనవాడి క్యారెక్టర్కి ఉంది. లాస్ట్లో ఆబ్వియస్లీ చిన్న ఇది ఉంటుందిలే, కానీ ఎంటైర్ మందంతా ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫన్ జోవియల్లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్లోకి సినిమా కొంచెం సీరియస్ టోన్లోకి మారిద్ది. ఓకే, సినిమా సీరియస్ టోన్లోకి మారిద్ది కాబట్టి క్యారెక్టర్ ఆర్క్ కూడా అలా షిఫ్ట్ అయ్యిద్ది. ఓకే, ఈ కామెడీ నుంచి కంటిన్యూ అవుతానే ఉంటుంది సెకండ్ హాఫ్ కూడా. ఓకే, సో శైలి గారు, ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ ఫిలిం? This is my debut in Telugu. In Telugu or completely in films? Yeah. Okay. So what is that one point that you liked from the director? ఏం నచ్చింది మీకు? అంటే ఈ సినిమా నేను చేయవచ్చు, దిస్ ఇస్ ద ఫిలిం ఫర్ మై ఎంట్రీ ఇన్ టు ద ఇండస్ట్రీ అనే పాయింట్ ఏం కనెక్ట్ అయింది మీకు? So, like about you're asking about the particular Sumati like point of view, or like how? Sumati point of view only. What is that one point from the story when director narrated to you Okay. to do the film that this is my entry film which I need to come in front of the audience? Well, that is something which I cannot talk about right now. Yeah, ఈ it's, క్యారెక్టర్ ఏ హీరోయిన్ చెప్పినా యాక్సెప్ట్ చేస్తారండి. Okay. అలాంటి మంచి క్యారెక్టర్ ఆ అమ్మాయిది. దట్టు డెబ్యూలోనే ఇలాంటి బెస్ట్ క్యారెక్టర్ హీరోయిన్ దొరికినందుకు షీ ఈజ్ అదృష్టవంతురాలు. ఇన్ ఇంగ్లీష్ ఏమంటారు, లక్కీ. షీ ఈజ్ సో లక్కీ టు గెట్ దిస్ క్యారెక్టర్. yeah, that's so true. That's so true because now we cannot talk about my character much, but every emotion, every like the variation which Sumati has is something which I have learned a lot from it. Every point, like you're telling me, give me this one point where I loved everything about Sumati. Sumati as a teacher, Sumati as being a Sumati, Sumati with Krishna is different, and otherwise with the villagers she's different. So every relation I could relate to, and it's so much to learn about it, so much to put in to the character, and honestly love playing as a Sumati. ఓకే, Yeah. సో టైటిల్ క్యారెక్టరే అయినప్పుడు మీకే అర్థం కావాలి. అర్థమైపోయింది. అంటే లేదన్న, ఈ మధ్యకాలం ఎలా ఉందంటే టైటిల్ పెట్టిన హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ సింపుల్గా ఉండి వెళ్ళిపోయేలాగా ఉంటున్నాయి. సో అలాంటి క్యారెక్టరా లేకపోతే? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. ఆవిడ చుట్టూ ఇటు తిరుగుతుంటాడు. వేర్ ఆర్ యూ ఫ్రమ్ యాక్చువల్లీ? ముంబై. ఓకే, బట్ హౌ మెనీ డేస్ యూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం? అది కూడా ఆంధ్ర సైడ్ అన్న లొకేషన్స్ ఎక్కడ? It was all outdoor shoot, so we started. Yeah, కాకినాడ మా ఊరే. ద్రాక్షారామం, ఫిల్మ్ సిటీ. 45 days we worked on this movie. దెన్ వై ఆర్ నాట్ స్పీకింగ్ ఇన్ తెలుగు? Who, me? యా, Yeah, I'll take a little time because I don't want to disrespect the language, and I'm not that fluent in it. So if I say something wrong, that will be very disrespectful. So I'm just. అమర్దీప్ గారు ఏం సార్ నేర్పించలేదా మీరు? నాకన్నా ఎక్కువ ఆవిడ పక్కన ఉన్న ఒక ఖడ్గమృగంతో తిరిగింది. నాయకు చూద్దారండి ఆ పక్కన ఆయన. ఆయన ఇటు వేలు చూపించి మరి అక్కడ చూడండి. సో ఆయన నేర్పించిన తెలుగు చాలా పెద్ద తెలుగు అండి. ఇంకోటి ఏంటంటే ఆవిడకి సినిమాలో డైలాగులు మాత్రం వచ్చు, పలకరింపులు వచ్చు, నమస్కారం చెప్పడం వచ్చు, సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత నమస్కారం చెప్పడం వచ్చు. ఈ మధ్యలో ఆవిడ నేర్చుకుందల్లా తెలుగులో డైలాగులు చెప్పడం, తెలుగు డైలాగులు మాత్రమే నేర్చుకుంది. తెలుగుని వీడి కొద్దిగా కర్ణ కఠోరంగా నేర్పించాడు కొన్ని పదాలు, అవి ఇక్కడ మనము ఒక్కరించలేము. కాబట్టి ఆవిడ ఏంటంటే ఫ్లూయెంట్గా నాకు తెలుగు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడదానికి కూర్చొని నేర్చుకుంటాను. రోజు ఈవినింగ్ నేను చెప్తూ ఉంటాను క్లాసులు, తెలుగు క్లాసులు. వీడియో కాల్ నేర్పిస్తున్నాడు. మీ దగ్గర నేర్చుకున్నాను. గెటింగ్ ట్రైనింగ్ ఫ్రమ్ హర్. Yes, yes. సూపర్. మీకు అతి త్వరలో తెలుగు వచ్చేస్తుంది నాకు క్లారిటీ. But if I'm getting training from him, it's more riskier for me.
because these guys teach me something else only, so very risky. ఓకే. సో నాయుడు గారు ఏంటి సార్ అంటే ఈ సినిమాలో మెయిన్గా లవ్ స్టోరీ ఎమోషన్స్ అబౌట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అంటే ఈ మధ్యన సినిమాలో స్క్రీన్ ప్లే మెయిన్ కీ రోల్ ఉంటుంది. అంటే ఆ స్క్రీన్ ప్లే ద్వారానే మనకి ఇంట్రెస్ట్ ఏం జరుగుతుంది మీరు స్టోరీ రివీల్ చేసేస్తే మనకి అది వెళ్తుంది. సో ఎక్కడ హుకప్ పాయింట్ ఎలా తీసుకుంటున్నారు ఉంటుందా స్క్రీన్ ప్లే? 100% అండి. అసలు స్క్రీన్ ప్లేలో మనకి ఏదైతే పాయింట్ ఉందో దాన్ని మనం క్యారీ చేయాలి కదండి. అసలు ఆడియన్కి మనం అసలు సినిమా అంటే ఏదో రెగ్యులర్ ఫార్మాట్లో వచ్చే సినిమాలు అంటే ప్రతి సినిమా ఎక్కడో దగ్గర మనకు కనెక్ట్ అయిన పాయింట్లే ఉంటాయి, మనకు తెలియని పాయింట్లు అయితే ఉండవు. సో ఆ కనెక్ట్ అయిన పాయింట్లోనే మనం ఏం చెప్పాలి, ఒక పాయింట్ ఏంటి, దాన్ని ఎలా కనెక్ట్ చేయాలన్న దాంట్లో మీద మనం కట్ చేసామండి. సో మన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది, అది ఏంటనేది ఓపెన్ చేయడానికి అదే సినిమాలో చూడాలి తప్ప. సో అదైతే ఉన్నది. సో బేసికల్గా మనం ఏంటంటే ఎక్కువ దీనికి కామెడీకి ఎక్కువ టైం ఇచ్చాం. సో కామెడీ ఎక్కువ రన్ అవుతుంది. ఇలాంటి టైంలో సడన్గా ఒక సస్పెన్స్, ఆ సస్పెన్స్ ఏంటి అనేది మనం థియేటర్లో చూడాలా, February 6th. సో అవన్నీ మనం పెట్టుకొని సో ఒక ఆడియన్కి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి మనం సినిమాకి వస్తాడో డెఫినెట్గా ఆడియన్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఓకే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది ఇచ్చాడు, ఓకే గుడ్, ఓ మంచి మూవీ అయితే తీశారు అని అనుకుంటారని ఎక్కడో నాకు చిన్న ఆశ అయితే ఉందండి. ఒకటే చెప్పాలి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఉంటుందన్న. ఇంటర్వెల్ బ్యాంక్ బేసిక్గా 2 hours 20 minutes సినిమా, 1:10 ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చింది అనుకో, నువ్వు 1:09 కూడా ఎక్స్పెక్ట్ చేయవు. లాస్ట్ మినిటే నీకు తెలిసిద్ది. అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయ్యిద్ది అనమాట. క్లైమాక్స్ పీక్స్. సూపర్.